నమస్తే తెలుగు ఫిలిం ఫోరం కు వెల్కమ్. గుంటూరు కారం సినిమా కాపీనా? ఇది మలయాళీ సినిమాతోని లింక్ ఉందా? మమ్ముట్టి గారి సినిమానే కాపీ చేసి మళ్ళీ త్రివిక్రమ్ గారు తీస్తున్నారా అనే క్వశ్చన్లు సోషల్ మీడియాలో మస్తు ట్రోల్ అవుతున్నాయి. మరి అది నిజమా లేదా చూద్దాం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరులు హీరోయిన్లు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా జనవరి 12న మన ముంగటికి రాబోతోంది. అయితే ఇదే క్రమంలో ఆదివారం చిత్ర బృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది. కథ మనందరికీ పూర్తి స్థాయిలో తెలియకుండా చాలా పకడ్బందీగా ట్రైలర్ ను కట్ చేసిండ్రు. అయితే దీన్ని చూసిన తర్వాత చాలా మందికి మలయాళంలో మమ్ముట్టి సినిమా లాగుందే అని అంటున్నారు. అయితే వాళ్ళు ఎందుకు అంటున్నారంటే ట్రైలర్ ను బట్టి చూస్తే వసుంధర అంటే రమ్యకృష్ణ తన పెద్ద కొడుకు రమణ అంటే మహేష్ బాబు చిన్నప్పుడే వదిలేస్తుంది. అనాథగా పెరిగిన అతడితో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. కొన్నేళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల కారణంగా ఇద్దరు కలుస్తారు. మరి వాళ్ళిద్దరూ తల్లి కొడుకులని ఎలా తెలుస్తుంది? వసుంధరకు ఎదురైన సమస్యలను రమణ ఎలా పరిష్కరించాడు తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. అయితే 2005లో మమ్ముట్టి నటించిన రాజమాణిక్యం మూవీ కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ ముంగట భారీ విజయాన్ని అందుకున్నది. తండ్రి మరణంతో రాజమాణిక్యాన్ని అతడి తల్లి ముత్తులక్ష్మి చిన్నప్పుడే వదిలేస్తుంది. వ్యాపారవేత్త రాజరత్నం పిల్లైని పెళ్లి చేసుకుంటుంది. తన తల్లిని వెతుక్కుంటూ రాజమాణిక్యం ఆమె ఇంటికి వెళతాడు. అతడిని ముత్తులక్ష్మి కొడుకుగా అంగీకరించదు. నిజం తెలుసుకున్న రాజరత్నం పిల్లై కొడుకును ఆదరిస్తాడు. పూర్తి కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ముంగట మంచి వసూళ్లను రాబట్టింది. 2008 వరకు అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న మలయాళీ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ చూస్తే ఆ సినిమా ఛాయలే కనిపిస్తున్నాయి. మరి రాజమాణిక్యం ను స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ గారు తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి గుంటూరు కారం తీసారా లేదా ఇది సొంత కథనా తెలియాలంటే సంక్రాంతి వరకు మనందరం వేచి చూడాల్సిందే. ఇప్పటికి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు మాస్ ను అలరిస్తున్నాయి. మహేష్ బాబు పూర్తి ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఇక చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా రన్ టైం 2 గంటల 38 నిమిషాలు. మరి ఈ సినిమా కాపీ సినిమానా కంటెంట్ సినిమానా తెలియాలంటే జనవరి 12 వరకు మనం అందరం వెయిట్ చేయాలి. సో ఇది కంటెంట్ ఫ్రెండ్స్. ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం తెలుగు ఫిలిం ఫోరం ఛానల్ ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సైనింగ్ ఆఫ్ టీమ్ టిఎఫ్ఎఫ్.